పెద్దలు మధురవి గారు మార్నింగ్ ఫోన్ చేసి దీని మీద రాత్రి కూడా చేసిండు. అయితే అది సందర్భం ఆ ప్రజల నుంచి వచ్చిన మాటల నుంచి దొరికిన తప్పు తప్పితే అదేమి ఉద్దేశపూర్వకంగా అనేది కాదు. తెలంగాణలో ఆ మాట అనేది మళ్ళీ అనకుండా ఆ మాట అనేది కామన్గా వచ్చేటప్పుడు తెలంగాణలో వ్యాసాలలో అది వాడకం భాష. సార్ అయినా సరే ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ న్యూట్రల్ ఎవరైతే ఉంటారో వర్గాలకు అతీతంగా ఉండేటోళ్ళు కూడా దాని మీద కొంత సంతృప్తిగా ఉన్నారు. పొద్దున మార్నింగ్ నుంచి కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. ఆ విషయంలో సరే దాన్ని ఆలోచించుకుందాం అనుకున్న క్రమంలోనే ఇది డెఫినెట్గా మనం కూర్చొని మాట్లాడాలని వారు చెప్తున్నారు. మేము బెల్లయ్య గారు మేము దేశ బచావో కార్యక్రమం ఉంటే దాంట్లో పెద్దలు మిత్రులందరూ వచ్చి దాన్ని ఆ మాటను మనం కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది తప్పు జరిగినట్టుగా మేము భావిస్తున్నాం. నువ్వు కూడా తప్పు చేసినట్టుగా నువ్వు ఒప్పుకోవాల్సిందేనని చెప్పడం జరిగింది. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడమే కాకుండా వెంకటరెడ్డి గారి మనోభావాలు దెబ్బతింటే వారికి కూడా ఈ వ్యక్తిగత హోదాలో క్షమాపణ చెప్పడం జరుగుతుంది. మీడియా పరంగా టెక్నికల్గా వారికి ఇప్పుడు PCC డిసిప్లినరీ కమిటీ కూడా ఉంటే వారికి ఇప్పుడే మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. పెద్దలు రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక కాపీతో పాటు AICC కూడా ఒక కాపీ. AICC నుంచి కూడా చాలామంది పెద్దలు ఫోన్ చేస్తున్నారు. రవి గారిని మీరు కలవమని చెప్తున్నారు. నేను ఆ మీటింగ్ వల్లనే వారిని కలవలేకపోయినా వారే నా దగ్గరికి రావడానికి నేను సంతోషంగా నేను స్వీకరిస్తూ ఇంకో మాట ఏంటంటే డెఫినెట్గా ఈ సోషల్ జస్టిస్ టీమ్ దీంట్లో ఎవరికి ఏం అంశాలు ఇబ్బందికరం వచ్చినప్పుడు కూడా మేము ఒకరికొకరు సహకరించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంతో కూడా అందరం ఒక ప్రాథమిక వచ్చిన మాట వస్తాం. దీనికి చిలువలు పలువలుగా బయటికి వెళ్ళి పూర్తిగా పార్టీకి నష్టం చేకూర్చొద్దని మేము నిన్న ప్రకటన చేసినాక కానీ మళ్ళీ పార్టీకి నష్టం చేకూర్చే ప్రయత్నం జరుగుతుందని నాకు తెలిసి అయితే ఇంత ప్రయారిటీ అంటే దీనికి ఇదే మీటింగ్కి ఇదే పదానికి సంబంధించిన అంశమే మొత్తం నిన్న మీడియా మొత్తం రావడం ఇది చాలా బాధాకరం. సో కాబట్టి దానికి నేను వ్యక్తిగత హోదాలోనే వారికి మరొకసారి వెంకటరెడ్డి గారి అభిమానులు ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి కూడా చెప్పింది అన్న మీరంటే గౌరవం ఉన్నది సార్ మీరు కలిసి పని చేస్తున్నారు. నేను చెప్పిన పరిస్థితులు ఇట్లా చేయదాటిపోతున్నప్పుడు జనం నుంచి వచ్చింది మాత్రమే అనాల్సి వచ్చింది తమ్ముడు అని చెప్పి చాలామందికి చెప్పినా కూడా 100 మందికి చెప్పలేదు, 1000 మందికి చెప్పలేదు. ఇప్పుడు మీ ద్వారా ఈ సంకేతం కనుక వెళ్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో మల్లగారు గారు ఈ ప్రయత్నం చేస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తూ నేను ఒకటే మీకు అప్పీల్ చేస్తున్నాను. ఎవరికైనా నేను పార్టీని దాటి లేకపోతే పార్టీ క్రమశిక్షణను దాటి ఉండే కార్యకర్తలు కాదు, లేదంటే పార్టీకి నష్టం చేకూర్చాలని ఇంచు కూడా నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేయను. గతంలో నాకు షోకాజ్ నోటీస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా స్పందించింది. ఇప్పుడు షోకాజ్ రాకంటే ముందే నేనే పార్టీకి ఒక లేఖ రాయాలనుకునే ఆ ప్రయత్నం జరిగింది. మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు షోకాజ్ వచ్చినట్టుగా మిత్రులు మీడియా మిత్రులు చెప్పింది. షోకాజ్ రావడాన్ని నేను నెగిటివ్గా కూడా ఫీల్ కాను. ఎందుకంటే ఆ సందర్భం అట్లాంటిది కాబట్టి నేను ఎప్పుడు పార్టీ యొక్క విధానాలను కానీ పార్టీ యొక్క ఆలోచనలు కానీ దాటి నాయకుల యొక్క వ్యక్తిగత ఇమీడియట్కి డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం ఎప్పుడు దాటి ఈ విషయంలో మీరు అర్థం చేసుకుంటున్న ఉద్దేశంతో మీకు అప్పీల్ ఇస్తుంది. డెఫినెట్గా మళ్ళొక్కసారి ఆ సంఘటన జరగకుండా ఉంటుందని కూడా మా సోషల్ జస్టిస్ ఫోరంకి నేను ఒక సోషల్ జస్టిస్ టీంకి నేను వాదాయిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.